హాయ్ అండి. ఈ వీడియోలో మెంతికూర చపాతీ ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ నేను ఒక పెద్ద కట్ట మెంతికూర తీసుకొని నీట్‌గా కడిగి సన్నగా తరిగి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు గోధుమ పిండి తీసుకోవాలి. అందులోనే ఒక పావు కప్పు కంటే కొంచెం తక్కువ శనగపిండి తీసుకోవాలి. ఇందులో మన రుచికి సరిపడా సాల్ట్, రుచికి సరిపడా కారం కూడా వేసుకోవాలి. అందులోనే ఒక చిటికెడు పసుపు వేసుకోవాలి కలర్ కోసం. ఒక టీ స్పూన్ ధనియాల పొడి, ఇందులోనే ఒక టీ స్పూన్ వాముని ఇలా క్రష్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం తరిగి పెట్టుకున్న మెంతాకులను కూడా వేసుకోవాలి. వీటన్నింటిని కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండిలాగా కలపాలి. ఇందులో కాస్త ఆయిల్ వేస్తే పిండి మెత్తగా వస్తుంది. చూసారా, ఈ విధంగా అయ్యాక వీటిని చిన్న బాల్స్ లాగా చేసి ఈ విధంగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పొడిపిండి వేసుకుంటూ నిదానంగా చపాతీలా చేసుకోవాలి. ఇప్పుడు మరోవైపు ప్యాన్ పెట్టాను. అది హీట్ అయింది. దానిపైన కాస్త ఆయిల్ వేసి ఈ చపాతీని దానిపైన వేసి కొంచెం కొంచెం ఆయిల్ వేసుకుంటూ కాల్చుకోవాలి. మీడియం ఫ్లేమ్‌లో, హై ఫ్లేమ్‌లో పెడితే ఉడకదు. పచ్చి పచ్చిగా ఉంటుంది. మీడియం ఫ్లేమ్‌లో పెట్టి కొంచెం కొంచెం ఆయిల్ వేసుకుంటూ కాల్చుకుంటే మెత్తగా వస్తాయి మనకు. ఈ మెంతికూర చపాతీ ఎవరైనా తినొచ్చు. పిల్లలు, పెద్దలు ఎవరైనా తినొచ్చు. చాలా మంచిది ఆరోగ్యానికి. పిల్లలకైతే ఈవినింగ్ స్నాక్స్ లాగా చేసి పెడితే ఇష్టంగా తింటారు. చూడండి ఎంత బాగా వచ్చాయో. మీరు ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.